పరాశక్తి అరౌండ్ 2 hours 41 minutes రన్ టైమ్ తో థియేటర్ లో రిలీజ్ అయిన సినిమా ఇప్పుడు జీ5 లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ మూవీ నేను ఇప్పుడే కంప్లీట్ చేశాను చూడడం. సినిమా నాకైతే యావరేజ్ అనిపించింది. స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే ఇది ఒక పొలిటికల్ డ్రామా 1960s టైంలో జరుగుతుంది. అప్పుడు హిందీ లాంగ్వేజ్ ని ఫోర్స్ గా ఇంపోజ్ చేయడానికి ట్రై చేస్తున్న సమయంలో తమిళ్ పీపుల్ మరియు స్టూడెంట్స్ ఎలా అపోజ్ చేశారు అనే బ్యాక్గ్రౌండ్ లో స్టోరీ ఉంటుంది. హీరో ఒక ప్యాషనేటెడ్ యూత్, తన లైఫ్, తన లవ్, తన ఫ్యామిలీ అన్ని ఒక సైడ్ అయితే లాంగ్వేజ్ ప్రైడ్ మరియు జస్టిస్ కోసం ఫైట్ చేయడం ఇంకో సైడ్. మూవీలో ప్రొటెస్ట్, ఎమోషనల్ స్ట్రగుల్స్, సాక్రిఫైసెస్, పొలిటికల్ ప్రెషర్ ఇలా చాలా సీరియస్ ఎలిమెంట్స్ ఉంటాయి. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ముందుగా శివకార్తికేయన్ ఈ సినిమాలో సీరియస్ రోల్ చేశాడు, కానీ ఎమోషనల్ మరియు ఇంటెన్స్ సీన్స్ లో బాగా పర్ఫార్మ్ చేశాడు. తన యాక్టింగ్ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్. శ్రీలీల ఆమె రోల్ ఇంపార్టెంట్ అయినా క్యారెక్టర్ రైటింగ్ అంత స్ట్రాంగ్ గా లేదు. కొన్ని సీన్స్ బాగానే ఉంటాయి కానీ ఓవరాల్ గా అంత ఇంపాక్ట్ చూపించలేదు. రవిమోహన్ స్ట్రాంగ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది, తన రోల్ పవర్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ అథర్వ డీసెంట్ పర్ఫార్మెన్స్, కానీ క్యారెక్టర్ డెప్త్ ఎక్కువగా ఉంటే ఇంకా బాగుండేది. ప్లస్ పాయింట్ విషయానికి వచ్చేస్తే సినిమా కాన్సెప్ట్ స్ట్రాంగ్ గా ఉంది. లాంగ్వేజ్ ప్రైడ్ అండ్ హిస్టరీ మీద సినిమా చేయడం బోల్డ్ అండ్ డిఫరెంట్. శివకార్తికేయన్ గారి పర్ఫార్మెన్స్ కొన్ని సీన్స్ లో హైలైట్. విజువల్స్ అన్ని 1960s ఫీల్ ఇచ్చాయి. సీరియస్ మెసేజ్ ఉన్న సినిమా. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చేస్తే స్లో నరేషన్, ఫస్ట్ హాఫ్ లో ఎస్పెషల్లీ కొంచెం డ్రాగ్ అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే వీక్, స్ట్రాంగ్ స్టోరీ ఉన్నా ఎంగేజింగ్ గా చెప్పడంలో ఫెయిల్ అయ్యారు. ఎమోషనల్ సీన్స్ అంత ఇంపాక్ట్ చూపించవు. లవ్ ట్రాక్ అండ్ కొన్ని సైడ్ సీన్స్ అన్నెసరీ అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ లో కూడా పేసింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఓవరాల్ గా పరాశక్తి ఒక మంచి ఇంటెన్షన్ ఉన్న సినిమా. మెసేజ్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది, కానీ స్టోరీ చెప్పే విధానం స్లోగా ఉండడం వల్ల అందరికీ కనెక్ట్ అవ్వలేదు. సీరియస్ పొలిటికల్ డ్రామా నచ్చితే ట్రై చేయొచ్చు, కానీ ఎంటర్టైన్మెంట్ కోసం అంటే సినిమా కష్టమే, బోర్ కొట్టేస్తుంది. నాకైతే ఈ సినిమా యావరేజ్ మూవీ విత్ గుడ్ మెసేజ్ బట్ వీక్ నరేషన్ అనిపించింది. ఫైనల్ గా సినిమా అయితే డిసప్పాయింట్ చేసింది. ఒకవేళ ఈ సినిమా చూడాలనుకుంటే చూసి ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ సినీవర్స్.